హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు ఒక కప్పు అన్నంతో 2 కోడిగుడ్లతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నిట్లో సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇంట్లో వేసేటివి ఉంటాయి. ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇప్పుడైతే తయారు చేద్దాం. ఫస్ట్ అయితే అన్నము ఇందులో వేసుకుందాము. ఈ అన్నం అయితే వేడిదే, కొంచెం ఇట్లా ముద్ద లేకుండా చూసుకోవాలి. ఇట్లా విప్పుకోవాలి, అన్నాన్ని ఇట్లా విప్పితే పొడి పొడి ఉంటుంది. ఇప్పుడైతే ఈ కోడిగుడ్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి పలగొట్టుకుందాము. పలగొట్టుకొని ఈ అన్నంలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కప్పు చిన్న కప్పే కదా, ఈ కప్పుకైతే 2 గుడ్లు సరిపోతాయి. అన్నానికి సరిపోనైతే గుడ్లు తీసుకోవాలి. ఎందుకంటే మరీ పొడి పొడి ఉంటేనైతే రాదు ఇది. ఈ గుడ్లతోటే అన్నం అంతా కూడా తడవాలి, మంచిగా తడిసేటట్టు తీసుకోవాలి. ఇట్లనైతే కొట్టి పోసుకోవాలి. ఈ గుడ్లు కొట్టి పోసుకున్నాక ఇందులో ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా కడిగి వేసుకోవాలి. ఏ ముక్కలైనా పచ్చిమిర్చి, ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయ, ఈ కొత్తిమీర అన్నీ కూడా ఇట్లా సన్నగా కడిగి చేసి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక గరిటె పెట్టి ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం కలవాలి మంచిగా. ఈ అన్నము, ఈ గుడ్డు, ఇవన్నీ ఈ ముక్కలు అన్నీ కూడా ఇట్లా మంచిగా కలవాలి. ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం అల్లము వెల్లుల్లి పేస్టు, ఒక పచ్చిమిర్చి వేసిన, ఒక హాఫ్ చెంచా కారము, పావు చెంచా ఉప్పు సరిపోద్ది, కొంచెం పసుపు. ఇదంతా కూడా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతా కలవాలి. ఇట్లా ఇట్లా మంచిగా నురుగు వచ్చేదాకా కలపాలి. కొంచెము ఎక్కువసేపు కలుపుకుంటే ఎగ్గు కదా, నురుగు వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. అన్నీ దగ్గర వేసుకోవాలి. ఉప్పు కారము, లేకుంటే మంచిగా ఉండదు, నీసు వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా, ఈ మసాలా అయినా అన్నీ దగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము ఇది వేంపిన ధనియాల పొడి, ఇది కూడా కొంచెం వేసుకోవాలి. నేను చేసేది కొంచెం కాబట్టి కొంచెం వేసినా, మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోండి. అన్నీ కూడా నేను చేసి 2 గుడ్లు, చిన్న కప్పు అన్నం అంతే. అవిటికి తగినట్టే నేను వేస్తాను. ఒక చిన్న సైజు 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, ఇవన్నిటికి తగినంత వేస్తాను. నేను మీకు చూపిస్తాను. ఇట్లా కలుపుకోవాలి. అంతా కలిపి ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాం. ఇది ఇప్పుడు స్టవ్ పైన ఇట్లాంటి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ నూనె కూడా కొంచెం అంతటా అయ్యేటట్టు ఇట్లా చూసుకోవాలి. చూసుకొని మనము ఈ కలుపుకున్న ఎగ్గు ఇది ఉంది కదా, రైస్, అదే అన్నము, ఇది కూడా ఒకటొకటి ఇట్లా వేసుకొని కొంచెం ఒక ముద్దలాగా కాకుండా కొంచెం ఇట్లా వెడల్పు వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఎన్ని పడితే అన్నీ దీనిలో ఒక 3 పట్టినాయి కదా, ఈ 3 వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నూనె కూడా అంతటి ఇట్లా అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి
ఒక సైడ్ కాలినాక తీసి మళ్ళీ రెండో సైడ్ ఇట్లా దింపి వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా ఉడకాలి. ఎందుకంటే ఇలా టమాటా ఉల్లిపాయ ఉంది కదా, పచ్చియే కదా, ఇక అందుకే కొంచెం మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా గాలితట్టు చూసుకోవాలి. అన్నీ కూడా కాలినాకనే కదిలియాలి, లేకుంటే చక్కగా రావు. ఇట్లా రెండో సైడు ఇట్లా తింపి వేసుకోవాలి. ఇట్లా తింపి వేసుకొని మంచిగా గాలేదాకా చూసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా గాలాలి. ఇప్పుడు ఇంకొకసారి అయితే మళ్ళీ ఈ సైడ్ కూడా తింపి వేసుకుందాం. ఇదిగో ఇట్లా టమాటా కూడా ఇట్లా వత్తులుగా ఉల్లిపాయ టమాటా మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడికినప్పుడే ఇది మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అయితే ఉడకాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ నూనె అవసరం లేదు. ఇది కొత్తగా తయారు చేస్తాను ఇప్పుడైతే, ఈరోజైతే ఈ రెసిపీ. ఇదిగో ఇదైతే కొత్తదే. ఇప్పుడైతే ఈ కలరు వచ్చేదాకా కాలనియాలి. రెండు సైడ్లు కూడా ఈ కలర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే ఈ కలర్ అయితే ఇది మంచిగా కాలినట్టు. టమాటా ముక్క చూడండి ఇట్లా వత్తులుగా మంచిగా గోలింది కదా. ఉల్లిపాయ అయినా, కొత్తిమీర అయినా, కరివేపాకు అయినా, పచ్చిమిర్చి అయినా ఇట్లా మంచిగా ఇక చూడండి వత్తులుగా మంచిగా గోలింది కదా. చూడండి ఇట్లా అయితే సరిపోద్ది. అంతే, తీసి పక్కకు తీసుకోవడం. ఇగో పచ్చిమిర్చి చూసిర్రా, ఇట్లా టమాటా చూసిర్రా, ఇట్లా ఉల్లిపాయ చూసిర్రా, ఇట్లా కొత్తిమీర చూసిర్రా. ఇట్లనైతే మంచిగా ఫ్రై కావాలి, అయినప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇది ఇక కాలినట్టే చూసారు కదా. ఇది ఇట్లా మంచిగా కలర్ వస్తే సరిపోద్ది. మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఇంకున్నది కదా పిండి, ఈ పిండి మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కదానికి 1 స్పూన్ అయితే పడుతుంది నూనె, సరిపోద్ది. ఒకదానికి 1 స్పూన్ వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ కూడా ఉన్న పిండి కూడా ఇట్లా వేసుకోవాలి. ఈ పిండి అంటే పిండి కాదండి, అదే మనం తయారు చేసుకున్న మిశ్రమం. ఇట్లా వేసుకోవాలి. చూసారు కదా, చిన్న కప్పు అన్నము, 2 గుడ్లు, ఒక 6 అయితే అయినాయి. ఇవైతే ఎవరైనా ఇష్టంగా తినచ్చు. ఇట్లనైతే ఇంతవరకు అయితే ఎవరు చేసి ఉండరు. ఈ టమాటా ఇవన్నీ వేసి అయితే నేనైతే అనుకుంటున్నా ఈరోజైతే నేను తయారు చేస్తున్నా. అంటే ఇంతవరకు నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేసిన కాబట్టి టేస్ట్ ఎట్లుందనేది నేను చూసిన కాబట్టి ఈరోజైతే లాంగ్ వీడియో చేస్తున్నా. అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి. ఇవి కూడా మళ్ళీ ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడ్ తింపి వేసుకోవడమే. చేయడం అయితే అయిపోయిందండి. ఈ గుడ్డుతో అన్నము రెసిపీ చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. అందరు తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇట్లా చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా గాలి మంచిగా ఇట్లా పొంగినట్టు ఉంటాయి. మంచిగా పిండిని మనం లూజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. కొంచెం పొంగేదాకా పిండి కలుపుకుంటే ఇట్లా పొంగుతాయి. ఇట్లా పొంగుతాయి. మనం ఎందుకంటే ఎగ్గు కాబట్టి ఖచ్చితంగా పొంగుతాయి. ఇట్లా ఒకటి ఓపెన్ చేసి చూద్దామా, కాలుతుంది. ఇప్పుడే చేసిన ఇదిగో ఇట్లనైతే మంచిగా లోపల దాకా కాలాలి, కాలుతుంది. ఈ టమాటో ఇట్లా ఉడకాలి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా ఇట్లా ఉడకాలి. ఇట్లా లోపల దాకా ఇట్లా మంచిగా కాలాలి. చూసారు కదా, ఇట్లా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి మీరు కూడా ఒకసారి అయితే చేసి చూడండి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు, అందరికి ఇష్టపడతారు. ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరు ఇష్టపడతారు కదా, అందరూ తినచ్చు. మరి నచ్చితే ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోకండి. లైక్ అయితే చేసి తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేసి బెల్ అయితే నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారండి. బాయ్ అండి, ఉంటానండి. ఈ రోజైతే ఈ వంట మళ్ళీ వంటతోటి అయితే కలుద్దాం. ఈ రోజైతే ఇప్పుడు ఈ రెసిపీ అయితే తిందాం. చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగో మంచిగా ఇట్లనైతే ఉంటుంది. మరి తిందాం ఇప్పుడు.